ఓకే స్టూడెంట్స్. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనది డిహెచ్సిపి. సో డిహెచ్సిపి అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అన్నమాట. డిహెచ్సిపి అంటే ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకేనా? సో ఈ డిహెచ్సిపి లో మనం నేర్చుకోబోయే ఒక 2 టాపిక్స్ గురించి అయితే మనం ఈ రోజు అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహెచ్సిపి అంటే ఏంటి? వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ వన్ డిహెచ్సిపి డోరా. ఓకే, డిహెచ్సిపి డోరా గురించి అయితే తెలుసుకుంటాం. అసలు ఏంటి డిహెచ్సిపి డోరా? డిహెచ్సిపి తెలుసు. సో ఓకే. బట్ ముందైతే డిహెచ్సిపి గురించి తెలుసుకొని ఆ తర్వాత డిహెచ్సిపి డోరా గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో వాట్ డూ యూ మీన్ బై డిహెచ్సిపి? డిహెచ్సిపి ఇస్ నథింగ్ బట్ ది డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకేనా? ఈ ప్రోటోకాల్ ఏం చేస్తది అంటే ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్న ఏవైతే హోస్ట్లు ఉంటాయో ఆ హోస్ట్లు అన్నిటికీ ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ ని అసైన్ చేసే ప్రోటోకాల్ డిహెచ్సిపి ప్రోటోకాల్. ఓకేనా? మనం మాన్యువల్ గా ఎప్పుడు కూడా కనెక్ట్ అయిన నెట్వర్క్ లో కనెక్ట్ అయిన సిస్టమ్ కి మాన్యువల్ గా అసైన్ చేయమన్నమాట. సో ఆటోమేటిక్ గా అసైన్ చేసే ప్రోటోకాల్ ఏంటి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అండ్ ఇదేంటి అంటే ఎలా పనిచేస్తది అంటే మీరు ఎర్లియర్ టైమ్స్ లో బూట్ పి, ఓకేనా, బూట్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. బూట్ పి అంటే బూట్ ప్రోటోకాల్. ఆ బూట్ ప్రోటోకాల్ ఎలాగైతే వర్క్ అవుతుందో అలాగే ఇప్పుడు డిహెచ్సిపి అనేది కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? సో క్లయింట్ ఇష్యూస్ అట్ లేయర్ టు బ్రాడ్కాస్ట్. ఒక బ్రాడ్కాస్ట్ లో ఇది లేయర్ 2 లో పనిచేస్తుంది. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను మీకు మల్టీ క్యాస్ట్, యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి. బ్రాడ్కాస్ట్ లో ఎప్పుడైనా లేయర్ 2 దగ్గర మాత్రమే ఒక క్లయింట్ అనేది ఈ డిహెచ్సిపి ఇష్యూ అనేది రైజ్ చేస్తాడు. ఓకేనా? అండ్ రిక్వెస్ట్ అండ్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ఎనీ లిజనింగ్ డిహెచ్సిపి సర్వర్. ఒక డిహెచ్సిపి సర్వర్ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఐపీ అడ్రస్ ని రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫై ఉంది. వైఫై లో డిహెచ్సిపి సర్వర్ అనేది లిజనింగ్ లో లేకపోతే ఒక ఐపీ అడ్రస్ ని రిక్వెస్ట్ చేయడానికి ఏ హోస్ట్ కి అర్హత అనేది ఉండదు. ఓకేనా? సో ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, సర్వర్ హ్యాస్ ప్రీ కాన్ఫిగర్డ్ పూల్ ఆఫ్ అవైలబుల్ ఐపీ అడ్రసెస్. ఒక సర్వర్ కి కనెక్ట్ అయిన ఏవైతే హోస్ట్లు ఉంటాయో ఆ హోస్ట్లన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఐపీ అడ్రస్ మాత్రమే అసైన్ చేస్తుంది, కానీ కొత్త ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి అసైన్ చేయదు. ఓకేనా? ఇది కేవలం డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ లో మాత్రమే జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, సర్వర్ లీజెస్ అండ్ అడ్రస్ ఫర్ లిమిటెడ్ టైం టు ది క్లయింట్. ఒక క్లయింట్ కి ఏంటి అంటే ఒక లిమిటెడ్ టైం అనేది అసైన్ చేస్తది. ఇప్పుడు మీరు ఏదన్నా కాలేజ్‌కి వెళ్లారు అంటే కాలేజ్‌లో ఓకే, మార్నింగ్ 8:00 వచ్చారంటే ఈవినింగ్ 5:00 దాకా మీకు స్కూల్. తర్వాత ఉండకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంటది. అలాగే ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ కూడా ఒక రూల్ అనేది ఉంటుంది. లీజ్‌కి తీసుకుంటది. ఈ ప్రోటోకాల్ ఎప్పుడైనా సర్వర్ దగ్గర ఏంటి అంటే లీజ్‌కి తీసుకోబడతది. లీజ్ అంటే రెంట్‌కి తీసుకోబడతది. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ది నేనేదన్నా ఒక సర్వర్ లోకి ఒక నెట్వర్క్ లోకి అయితే ఎంట్రన్స్ అయ్యా. నెట్వర్క్ లో ఏదైతే గేట్‌వే ఉంటదో ఆ గేట్‌వే లీజ్‌కి అయితే తీసుకుంటదన్నమాట. ఓకేనా? డిహెచ్సిపి అనేది. లీజ్‌కి తీసుకొని ప్రతి క్లయింట్ కూడా ఒక పర్టిక్యులర్ లిమిటెడ్ టైమ్ అనేది ఇస్తది. ఓకేనా? నువ్వు 1 అవర్ మాత్రమే ఉండాలి. హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉండాలి. లేకపోతే ఒక 1 మినిట్ మాత్రమే నీకు ఐపీ అడ్రెస్ అనేది ఉండాలి. తర్వాత మారిపోవాలి అని చెప్పేసి తర్వాత నీకు నీ టైం అయిపోయింది. నీకు ఐపీ అడ్రెస్ ఇవ్వను. ఇలాంటి ఒక పర్టిక్యులర్ లిమిటెడ్ టైమ్ అనేది డిహెచ్సిపి అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకే. నీకు ఇది అర్థం కాకపోవచ్చు గానీ నేను ఫర్దర్ గా ముందరికి వెళ్ళేటప్పుడు నీకు డీటెయిల్డ్ గా ఈ పాయింట్ సర్వర్ లీజెస్ అండ్ అడ్రస్ ఫర్ లిమిటెడ్ టైం టు ది క్లయింట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. గో టు ది నెక్స్ట్ టాపిక్, అదే నెక్స్ట్ పాయింట్. కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ క్లియర్ టెక్స్ట్ విత్ నో అథెంటికేషన్. నాకు తెలిసినంత వరకు ఈ ఏదైతే పాయింట్ ఉందో కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ క్లియర్ టెక్స్ట్ విత్ నో అథెంటికేషన్, ఇది ఒక వర్నలబిలిటీ. ఓకేనా? ఇది ఒక వర్నలబిలిటీ. నాకు తెలిసినంత వరకు డిహెచ్సిపి ఈ ప్రోటోకాల్ లో కూడా మనం హ్యాకింగ్ అనేది చేయొచ్చు. హ్యాకింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ సెక్టార్. ఓకేనా? ప్రతి సెక్టార్ లో, ప్రతి ప్రోటోకాల్ లో, ప్రతి లేయర్ లో కూడా హ్యాకింగ్ అనేది జరుగుతుంది. ఈవెన్ డిహెచ్సిపి తీసుకున్నా కూడా డిహెచ్సిపి లో కూడా హ్యాకింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో కమ్యూనికేషన్స్ ఆర్ క్లియర్ ఇన్ టెక్స్ట్, బట్ కమ్యూనికేషన్స్ క్లియర్ గానే ఉంటాయి, బట్ నో అథెంటికేషన్. అథెంటికేట్ కాకుండా కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ది వర్నలబిలిటీ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఎప్పుడైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకునేటప్పుడు మనం యూట్యూబ్ లో ఓకే వాట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో తెలుసుకునేటప్పుడు సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లయింట్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని 2 విషయాల గురించి తెలుసుకున్నాం. ఎటు సైడ్ అయినా సరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మినిమం మెయింటైన్ చేయాలని చెప్పాను. అలాగే సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ ఏదైతే ఈ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఉందో అది యూడిపి పోర్ట్ అయితే యూజ్ చేస్తుంది. అయితే సర్వర్ సైడ్ నెంబర్ ఎంత అంటే 67, అది క్లయింట్ సైడ్ అయితే 68. అదేంటి సార్ 2 సైడ్లు ఒకటే ఉంటది కదా,
చూడండి ఎప్పుడైనా సర్వర్ సైడ్ ఉండే ఫంక్షనాలిటీస్ వేరు, క్లయింట్ సైడ్ ఉండే ఫంక్షనాలిటీస్ వేరు. అంటే సర్వర్ సైడ్ ఎక్కువ రైట్స్ ఉంటాయి, బట్ క్లయింట్ సైడ్ తక్కువ రైట్స్ ఉంటాయి. సర్వర్కి ఏంటి అంటే ఎక్కువ పవర్స్ కావాలి. ఆ సర్వర్ సైడ్ అసైన్ చేయబడ్డ నెంబర్ ఏంటి అంటే 67 పోర్ట్ నెంబర్. అది డిఫాల్ట్. ఓకేనా? దెర్ ఈస్ నో చేంజెస్. అది నెట్వర్క్ రూల్ అనమాట. నెట్వర్క్ రూల్ ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను. అది 67 and 68. And go to the you can insert a ROG DHCP server into a network to cause denial of service. నేను చెప్పాను కదా ఇందాక, కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ క్లియర్ ఇన్ టెక్స్ట్ విత్ నో అథెంటికేషన్. కమ్యూనికేషన్ జరుగుతాయి, బట్ అథెంటికేషన్ జరగకుండా జరుగుతాయి. అది పెద్ద వర్నరబిలిటీ అని చెప్పాను కదా. ఎస్, ఎలా వర్నరబిలిటీ అవుతున్నది? ఎప్పుడైతే రాగ్ డిహెచ్సిపి సర్వర్ ని కనుక ఒక నెట్వర్క్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు డానియల్ ఆఫ్ సర్వీస్ కి డానియల్ ఆఫ్ సర్వీస్ అంటే డాస్ అటాక్ కి వర్నరబిలిటీ అనేది రేజ్ అవుతుంది. అసలు రాగ్ డిహెచ్సిపి సర్వర్ అంటే ఏంటి? చూడండి, ఈ రాగ్ డిహెచ్సిపి సర్వర్ అనేది మల్టీ లెవెల్ ఆఫ్ సర్వర్. ఈ మల్టీ లెవెల్ ఆఫ్ సర్వర్ వల్ల ఏమవుతుంది అంటే క్లయింట్స్ ఏం చేస్తాయి అంటే ఏదైతే ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటికి మీడియేటర్ గా గేట్వే అనేది చేంజ్ చేయగలుగుతాం మనం. ఇలా అటాకర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఇలా చేంజ్ చేసినప్పుడు ఏదైతే ఒరిజినల్ గేట్వే ఉందో ఆ ఒరిజినల్ గేట్వేకి వెళ్లకుండా ఆ గేట్వే లో కనెక్ట్ అయి ఉన్న ఆ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన ప్రతి డివైస్ దీనికి రిక్వెస్ట్ పెడుతుంది, అంటే మనకి రిక్వెస్ట్ పెడుతుంది. దట్ ఈస్ ది రాగ్ డిహెచ్సిపి సర్వర్ ఇంటూ ఏ నెట్వర్క్. ఒకవేళ రాగ్ డిహెచ్సిపి సర్వర్ ని కనుక ఒక నెట్వర్క్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది డానియల్ ఆఫ్ సర్వీస్ అనే అటాక్ కి గురవుతుంది. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, గో టు ది గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ది రాగ్ డిహెచ్సిపి సర్వర్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది నార్మల్ డిహెచ్సిపి, రాగ్ డిహెచ్సిపి? ఓకేనా? సో ఇది చెక్ చేయి. అండ్ ఆర్ ఈవెన్ డైరెక్ట్ క్లయింట్స్ టు ది రాంగ్ డిఫాల్ట్ గేట్వే ఆర్ డిఎన్ఎస్ సర్వర్. సో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో ఒక నెట్వర్క్ లో వాళ్ళు ఏంటి అంటే రాంగ్ డిఫాల్ట్ గేట్వే కి రిక్వెస్ట్ అనేది పెడతారు. పెట్టినప్పుడు ఏంటి అంటే వాళ్ళు పంపించాల్సిన మెయిల్స్ కానీ వాళ్ళు పంపించాల్సిన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, లింక్స్ అన్ని ఆ డిఫాల్ట్ గేట్వేకి అయితే వెళ్తాయి. ఏది ఫ్రాడ్ డిఫాల్ట్ గేట్వేకి. ఇలా వెళ్ళినప్పుడు అటాకర్ అనేవాడు అంత డీటెయిల్స్ గ్యాదర్ చేస్తాడు. ఇది ఒక ఆర్గనైజేషన్ లో జరిగితే ఇది ఒక సైబర్ అటాక్, సైబర్ థ్రెట్ అవుతుంది ఇది. ఓకేనా? ఆ డిఎన్ఎస్ కి ఏదైనా రిక్వెస్ట్ పెట్టేటప్పుడు కూడా డిఫాల్ట్ గేట్వే రౌటర్ ఏదైతే ఉంటుందో అది వాడు ఏ పేజ్ అయితే చూపిస్తాడో ఆ పేజ్ ని చూపిస్తుంది, అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? డిఎన్ఎస్ సర్వర్ అటాక్ అని కూడా చెప్పొచ్చు మనం. డొమైన్ నేమ్ సిస్టమ్ అటాక్. సో అండ్ డిహెచ్సిపి డోరా ప్రాసెస్. డోరా అంటే ఏంటి? డోరేమోనా? నాకు నిజానికి చెప్పాలి అంటే అదే గుర్తుకొస్తుంది డోరా అనే పదం విన్నప్పుడల్లా. ఓకే, నో ప్రాబ్లం. డోరా అంటే ఇక్కడ చూడండి, డిస్కవర్, ఓ అంటే ఆఫర్, ఆర్ అంటే రిక్వెస్ట్, ఏ అంటే అక్నాలెడ్జ్మెంట్. ఇది డోరా అంటే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డిహెచ్సిపి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్లనే నీకు ఐపీ అడ్రస్లు అనేవి అసైన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, గో టు ది ఫస్ట్ వన్. డిహెచ్సిపి డిస్కవర్ ఏం చేస్తుంది అంటే ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యేటప్పుడు డిహెచ్సిపి సర్వర్ అడుగుతుంది, హే నాకు ఐపీ అడ్రస్ అసైన్ చేయవా, నేను వచ్చాను అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిస్కవర్ చేపిస్తుంది. ఈ క్లయింట్ ఏదైతే ఉందో అది సర్వర్ తో చెప్తుంది, హే నేను వచ్చాను, నాకు ఒక ఐపీ అడ్రస్ ఏదో ఒక నెట్వర్క్ లో అడ్రస్ అనేది అసైన్ చేయవా, ప్లీజ్ 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 అని అడిగితే అదేం చేస్తుంది అంటే ఓకే వెయిట్ చేయరా, ఎందుకు తొందరపడతావు, నా దగ్గర ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి అడ్రస్లు మాత్రమే ఆఫర్ చేయగలను నేను అని చెప్పి అదేం చేస్తుంది అంటే ఆఫర్, ఏ అడ్రస్ లో ఆఫర్ చేయగలదో అదంతా పంపిస్తారు క్లయింట్ కి. ఓకే, నువ్వు పంపించిన ఏదైతే ఆఫర్ అడ్రస్లు ఉన్నాయో ఆ అడ్రస్లు నాకు కావాలి, ఒకటి ప్లీజ్ నాకు పంపించవా, డిహెచ్సిపిని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుంది అంటే ఓకే నీకు కన్ఫర్మ్ కదా నా దగ్గర ఉన్న అడ్రస్లో ఒకటి కావడానికి, ఎస్ కన్ఫర్మ్, ఓకే అక్నాలెడ్జ్ అవుతుంది. ఇంకా అక్నాలెడ్జ్మెంట్ అంటే డైరెక్ట్ గా దాంతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది లేయర్ టు బ్రాడ్కాస్ట్ బేస్డ్ ప్రాసెస్. ఓకే, అడిగినప్పుడు వెంటనే ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. ఓకే ర్యాండమ్ గా ఇచ్చారు, బట్ కానీ అక్కడ ఏదన్నా నీకు అడ్రస్ ఇచ్చి ఉంటే ఓకే బెస్ట్, బట్ ఏదైనా నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలవు కాబట్టి ర్యాండమ్ గా ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అని ఇచ్చేసారు. ఓకే, లీజ్ కెన్ బి లిమిటెడ్ టైమ్ ఆర్ ఐడెంటిఫై. లీజ్ అనేది ఒక లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కానీ ఈ డిహెచ్సిపి సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండ్ వైటల్ రోల్ ని పాటిస్తూ ఉంటది. ఎందుకు అట్లా? ఎందుకంటే ఒక క్లయింట్ అనేది ఒక డిహెచ్సిపి సర్వర్ తో ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూనే ఉండాలి. ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్నంత సేపు డిహెచ్సిపి సర్వర్ అంటే అందరూ అనుకుంటారు ఏదో అసైన్ చేస్తుంది, అసైన్ చేసి వదిలేస్తుంది. అబ్బా అట్లా ఉండదు. అలా ఉంటే అటాకర్స్ అనే వాళ్ళు ఘోరంగా పెరిగిపోతారు. ఎందుకో తెలుసా? అటాకర్సే కాదు, ఆ నెట్వర్క్ కి కూడా పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది.
ఓకే, 2 కేసుల గురించి డిస్కస్ చేద్దామా ఇప్పుడు? ఎందుకు DHCP సర్వర్ జస్ట్ అసైన్ చేసి ఊరుకోదు? 24 గంటలు కదిలిస్తానే ఉంటది దాన్ని, క్లయింట్‌ని. ప్రతి 1 మినిట్‌కి, 30 సెకండ్స్‌కి కదిలిస్తూనే ఉంటది. ఎందుకు కదిలిస్తది అట్లా? చూడండి, కనెక్ట్ అయ్యి గనక ఆ సిస్టమ్ ఎలాంటి కమ్యూనికేషన్ పిలిచకపోతే వేస్ట్ ఆఫ్ టైమ్ కదరా! యామ్ ఐ రైట్? వేస్ట్ ఆఫ్ టైమా కాదా? 100% వేస్ట్ ఆఫ్ టైమ్. దాంట్లో ఉండే అడ్రస్‌లు వేస్ట్. ఏదైనా కొత్త డివైస్ వస్తే దానికివ్వాలి. ఈ DHCP సర్వర్ ఓరే నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకేం పనిరా, నువ్వు అసలు కనెక్ట్ అవ్వకపోతుంటే ఊరక కమ్యూనికేషనే చేయకపోతుంటే DHCP సర్వర్‌తో నీకేం అవసరం అని. సో, అప్పుడేంటి అంటే అవసరం లేదన్నట్టు దానికి తీసేసి దాని అడ్రస్‌ని ఇంకొకడికి ఇస్తది. అదొక కేసు. రెండో కేసు ఏంటి అంటే, ఒక క్లయింట్ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుందనుకో, తగ్గిపోయేటప్పుడు సారీ. నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నాను. రాంగ్. నేను కొంచెం ముందరకొస్తా చూడండి. ఒక క్లయింట్ ఏదైతే ఉందో, ఆ క్లయింట్ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుందనుకో ఒక నెట్వర్క్‌లో ఉండే డివైస్ తోని, ఇప్పుడు నాట్ ఓన్లీ DHCP సర్వర్ తోనే కాదు, వేరే హోస్ట్ తోని కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసేటప్పుడు అది యాక్టివ్‌లో ఉందా అని తెలుసుకోవడానికి ప్రతి 30 సెకండ్స్‌కి ఏం చేస్తది అంటే లిమిట్ టైమ్ పెడతది. ఓకే, నీకు అడ్రెస్ అసైన్ చేశాను కదా! అడ్రెస్ ప్రతి 30 సెకండ్స్ లేకపోతే 20 సెకండ్స్ ఇలా చెప్పేసేసి అది కన్ఫర్మేషన్ చేసుకుంటది. ప్రతి 20 సెకండ్స్‌కి నువ్వు యాక్టివ్‌లో ఉన్నావా? ఉన్నావా? ఓకే, ఉన్నాను. ఓకే. లేదు, DHCP సర్వర్ ఎక్కువ డివైస్‌లు కనెక్ట్ అయ్యి బిజీగా ఉందనుకోండి. ఆ టైంలో ఏం చేయాలంటే దానికి ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ అయితది చూసారా? ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌కి ఈ DHCP సర్వర్ ఏం చేస్తది అంటే DHCP క్లయింట్‌కి చెప్తది. నేను ఒకవేళ ఎక్కువ డివైస్‌లు కనెక్ట్ అయ్యి బిజీగా ఉన్నాను అంటే నీకు పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఇస్తున్నాను. ఎవ్రీ 20 సెకండ్స్‌కి నేనొస్తాను. ఒకవేళ నేను రాని సిట్యుయేషన్‌లో నువ్వేం చేయాలి అంటే 20 సెకండ్స్ కదా! నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరకొచ్చి నేను కనెక్ట్ అయ్యి ఉన్నానని నాకు చెప్పి పోతూ ఉండు. అప్పుడు నేను ఈ అడ్రెస్ అనేది ఎవరికీ అసైన్ చేయకుండా ఉంటాను. ఇలా ఒక కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేస్తది. దాన్ని DHCP డోరా ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకేనా? ఒక లిమిటెడ్ టైమ్. ఒకవేళ 20 సెకండ్స్ తర్వాత అది రాలేదు అంటే, ఒక 1 సెకండ్ వెయిట్ చేస్తది, రాలేదు అంటే ఇక నువ్వు లేవు యాక్టివ్‌లో. సో, నేను వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నాను. నేను వేరే వాడికి అడ్రెస్ ఇచ్చేస్తున్నా. థాట్స్ ఇట్. థాట్స్ సింపుల్. DHCP సర్వర్ ఆ విధంగా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. లీజ్ విల్ ఇంక్లూడ్ IP అడ్రెస్, సబ్నెట్ మాస్క్ అండ్ దాంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రెసెస్. లీజ్ క్యాన్ ఇంక్లూడ్ ఆప్షన్స్. కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు లీజ్ తీసుకునేటప్పుడు DHCP సర్వర్ దగ్గర నుంచి IP అడ్రెస్ ఒకటే కాదు తీసుకునేది. మన DHCP సర్వర్ దగ్గర నుంచి ఒక సబ్నెట్ మాస్క్ కూడా ఆటోమేటిక్ గా మనకి రౌటర్ గేట్‌వేనే ఇస్తది కదా! అది DHCP సర్వర్ ఉంటేనే ఇస్తది. ఆ సర్వర్‌లో IP అడ్రెస్ ఎప్పుడైతే నువ్వు లీజ్‌కి తీసుకుంటావో, సబ్నెట్ మాస్క్ కూడా DHCP సర్వర్ ఏం చేస్తదంటే DHCP క్లయింట్‌కి లీజ్‌కి ఇస్తది. ఓకే, లీజ్ కెన్ ఇంక్లూడ్ ఆప్షన్స్. ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? IP అడ్రెస్ ఆఫ్ ది డిఫాల్ట్ గేట్‌వే ఇస్తది. ఇదిరా నీ IP అడ్రెస్ అని చెప్పి DHCP సర్వర్ చెప్తది. ఓకేనా? బట్ నేను ఇందాకలా మాట్లాడినట్టుగా చూడండి ఇక్కడ DHCP సర్వర్ ఒక రాక్ DHCP సర్వర్ అయితే డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్‌కి గురైతది అని చెప్పాను. అవునా కదా? సేమ్ అట్లాగే DHCP రాక్ సర్వర్ కాకుండా ఉంటే అది చెప్తదన్నమాట. ఇదిరా డిఫాల్ట్ గేట్‌వే. ఇది కన్ఫర్మ్. అథెంటికేషన్ చేసుకో. ఏదన్నా వేరే గేట్‌వే వస్తే అని చెప్తది. కానీ రాక్ DHCP సర్వర్‌లో దేర్ ఈస్ నో అథెంటికేషన్. చేంజ్ అయిపోయింది అంటే, అరె నువ్వు చేంజ్ అయ్యావా? ఓకే, నేను పాతగా నాకు కనెక్ట్ చేసాడు చూసారా? వాడిని నేను ఒకసారి అడుగుతాను చేంజ్ చేసాడా లేదా అని చెప్పి అలా ఏమి ఉండదు. రాక్ DHCP సర్వర్‌లో చేంజ్ చేసాడా అంటే ఆడిని పోయి అడగదు. ఓకే, నాది ఫిక్స్. ఓకే, మార్చేసావా? అంతే ఫిక్స్. అయిపోయింది. కానీ DHCP సర్వర్ ఏంది అంటే అథెంటికేట్ చేసుకుంటది. మార్చావు గదా! నేను ఒకసారి వాడిని అడిగేసి వస్తా. ఓకే, ఇది TCP లాంటిదిరా. కొంచెం నువ్వు ఇంటరాక్ట్ చేసుకుంటే ఆ విధంగా ఉంటది. IP అడ్రెస్ ఆఫ్ DNS సర్వర్స్. ఓకే, DNS సర్వర్స్‌కి సంబంధించిన IP అడ్రెసెస్ అనేవి మాత్రమే అసైన్ చేస్తారు. అండ్ DNS డొమైన్ నేమ్స్ సిస్టమ్స్. ఓకేనా? అదర్ ఆప్షన్స్ లైక్ ఇలాంటివి. డొమైన్ నేమ్ సిస్టమ్స్ గూడా ఈ IP అడ్రెస్ ద్వారానే చెక్ చేసుకుంటా ఉంటది. ఒక వెబ్‌సైట్‌కి రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఓకే, నువ్వు రిక్వెస్ట్ పెడుతున్నావు కదా! నా అడ్రెస్‌ని నువ్వు యూజ్ చేస్తున్నావు కాబట్టి, ఓకే, నేను నీకు మళ్ళీ చేర్చాలి. అప్పుడు రౌటర్ గేట్‌వే చెప్తది. రౌటర్ గేట్‌వే వచ్చి ఏమడుగుతది అంటే DHCP సర్వర్‌ని అడుగుతది. హే DHCP సర్వర్, వీడు మన నెట్వర్క్‌లోనే ఉన్నాడా? యాహ్! సార్ మన నెట్వర్క్‌లోనే ఉన్నాడు. సో, మన నెట్వర్క్‌లో ఉన్న వాడికి ఖచ్చితంగా మీరు చేయాలి. యాహ్! ఓకే, కన్ఫర్మ్ నేను చేసి పెడతా. అది ఎక్కడ కన్ఫర్మ్ చేసుకుంటది అంటే DHCP సర్వర్ అని కన్ఫర్మ్ చేసుకుంటది. ఇంక అదర్ ఆప్షన్స్ లైక్. క్లయింట్ విల్ అటెంప్ట్ టు రిన్యూ వెన్ లీజ్ ఇట్ యాట్ ఓకేనా? అట్ 50%, 87.5% ఎవ్రీ 5 మినిట్స్ అంటిల్ ఇట్ లీడ్స్ ఎక్స్‌పైర్స్. క్లయింట్ ఏం చేస్తది అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఒక ప్రీమియం తీసుకున్నామంటే ఆ ప్రీమియం అనేది అయిపోయింది అంటే రిన్యూ చేసుకుంటాం మళ్ళీ. అవునా? మళ్ళీ డబ్బులు కట్టుకొని రిన్యూ చేసుకుంటాం. లేకపోతే కంటిన్యూ చేస్తే అమెజాన్ ప్రైమ్ గాని, నెట్‌ఫ్లిక్స్ గాని ఇవన్నీ రిన్యూ చేసుకుంటాం కదా!
అలాగా ఏం చేస్తది అంటే మళ్ళీ ఐపీ అడ్రస్ ని లీజ్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి రిన్యూ చేసుకుంటూ ఉంటుంది క్లయింట్ DHCP సర్వర్ తోని. అది మేబీ 50%, 87.5% ఎట్లా చెప్తది అంటే మేబీ బేస్డ్ అపాన్ దట్ వర్క్ అనమాట. వర్క్‌ని బట్టి అక్కడ 50%, 87.5% అని చెప్పడం జరిగింది. ఎందుకంటే DHCP సర్వర్ వర్క్‌ని బట్టేసేసి DHCP ఒకవేళ ఖాళీగా ఉంటే ఓకే. వెళ్లి రా. లేదు అంటే గనక నీకింత పర్సెంటేజ్. ఓకే. బాగా బిజీగా ఉన్న టైంలో కనెక్ట్ అయింది అంటే మాక్సిమం నేను ఇంత పర్సెంటేజ్ అనేది నీకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. నువ్వే వచ్చి చెప్పు. అనే పర్సెంటేజ్‌ని అక్కడ అటెంప్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఆ కన్ఫర్మేషన్ తీసుకుంటా. ఎవ్రీ 5 మినిట్స్ అంటిల్ లీజ్ ఎక్స్‌పైర్స్. లీజ్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయేటప్పుడు ఎవ్రీ 5 మినిట్స్‌కి అది ఒకసారి రీచెక్ అయితే చేసుకుంటది. దట్స్ ఇట్ ఫర్ ది DHCP. రేపు మనం ఏం చేద్దామంటే TCP ప్యాకెట్ ఏదైతే ఉంటదో, ఆ ప్యాకెట్‌ని ఒకసారి అనాలిసిస్ అయితే చేద్దాం. TCP 3 వే హ్యాండ్‌షేక్ కంట్రోల్ ప్రోటోకాల్. అది సింక్ ఎక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్స్, ఫినిష్ ఎక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్స్ ఇలాంటివి మనం ఓకేనా? ఇలాంటివి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకేనా? రేపు ఒకసారి ఎగ్జామిన్ అయితే చేద్దాం. అండ్ ఇలాంటివెన్నో మీరు నేర్చుకోవాలని ఆశిస్తూ విన్‌కోడ్ పార్ట్నర్ నుంచి ఈ రోజు క్లాస్‌కి ఎండ్.